సంతోషకరమైన జీవితం అందరికీ ఉండదు, కానీ ఎప్పుడూ మంచిగా ఆలోచించే వాళ్లకు ఆ లోటు తెలియదు. సమాజంలో కొందరు ఎలా ఉన్నారంటే, పక్కోడు బాగుపడితే ఓరవలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు, కష్టంలో ఉంటే సహాయపడలేరు, సగం సగం తెలుసుకొని విమర్శలు మాత్రం గుప్పిస్తారు. తమ తప్పులు దాచుకొని ఎదుటివాళ్ల తప్పులు వేలెత్తి చూపుతారు. దారిలో పడిపోతే ఎవరు చూడకుండా లేచి నిలబడాలి. అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి. చెడు ఆలోచనల అంతిమ ఫలితం కూడా ఇలాగే ఉంటుంది. నేను పరీక్ష పాస్ అవ్వలేనా అనుకుంటే ఇక పాస్ అవ్వరు, అంతే. ఈ పని నేను చేయలేను అనుకుంటే నిజంగానే చేయలేరు. పక్కవాడి ఎదుగుదల సహించలేక అతడి నాశనాన్ని కోరుకుంటే ఆ ఆలోచనల ఫలితాన్ని మీరే అనుభవిస్తారు. నెగిటివ్ ఆలోచనలను దరిచేరనివ్వక పాజిటివ్ థింకింగ్ అలవర్చుకోండి. సాధ్యమైతే నలుగురికి మంచి చేయండి. వల్ల కాదు అనుకుంటే వారి వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకండి. పరుల బాగు చూసి అసూయపడకండి. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఏమి ప్రయోజనం? మీ అనుకున్న వాళ్లే మీ వద్ద నటిస్తున్నారని తెలిసినప్పుడు? ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తొచ్చే జ్ఞాపకాలే కాదు, జారే కన్నీరు కూడా బరువుగానే అనిపిస్తుంది. నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతుంది. అలాగే ఏమన్నా మౌనంగా ఉంటున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, విమర్శిస్తే పోయేది కాదు. అది మీ నడవడికపై ఆధారపడి ఉంటుంది. నీ స్నేహితుడు కుబేరుడైతే సహాయం కోసం చేయి చాచకు. నీ మిత్రుడు కుచేలుడైతే అతడి కష్టం పసికట్టి సహాయం చేయి. అడగలేదని ఆగిపోవద్దు. నువ్వేంటో ఈ ప్రపంచంలో ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ నీకు నువ్వు తెలియకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు. ఇతరులను మంచివాడు చెడ్డవాడు అని వేలిపెట్టి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేదంటే వదిలే. ఎవరిని ఎక్కువ నమ్మకు. వేసవిలో కాళ్ళకు రక్షణగా ఉన్న చెప్పులే వర్షాకాలంలో నీ వెనక బురద చల్లుతాయి. అలాగే ఈరోజు నీ వెనక ఉన్నవాళ్లే రేపు నీకు వెన్నుపోటు పొడుస్తారు. కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీరుతో కాదు. 10 మంది కోసం ఒకసారి తల వంచినా తప్పు కాదు, కానీ ఒకరి మెప్పు కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టకూడదు. గెలుస్తానని నమ్మకం కంటే ఓడిపోతానని భయం ఎక్కువగా ఉన్నవారు ఎప్పటికీ సామాన్యులుగానే మిగిలిపోతారు. ఒకరిపై మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. అవసరమైనప్పుడు గౌరవించే స్నేహం కాదు, ఆఖరి క్షణంలో కూడా తలుచుకునే స్నేహం కావాలి. సంపాదించిందంతా మీ సొంతం కాదు. కష్ట సుఖాల్లో మీకు తోడుగా నిలబడి ఉండే బంధమే మీ సొంతం. అడ్డంకులు వచ్చేది మిమ్మల్ని ఆపటానికి కాదు, మీ సత్తా ఏమిటో లోకానికి చూపటానికి. అమ్మ ఒడిలో నుంచి, నాన్న భుజాలపై నుంచి చూస్తున్నప్పుడు మాత్రమే మనుషులంతా మనవాళ్లగాను, ప్రపంచమంతా అందంగానూ కనిపిస్తుంది. ఒక వ్యక్తిని సంతోషంగా ఉన్నప్పుడు పలకరించకపోయినా పర్వాలేదు, బాధలో ఉన్నప్పుడు మాత్రం ఓదార్చాలి. నొప్పించే మాటలు, అసూయ, దురాశ, కోపం వంటి దుర్లక్షణాలు మానండి. అదే మంచి మార్గం. ఎదుటి వారిని విమర్శించే ముందు మీరు వారి స్థానంలో ఉండి ఆలోచించాలి. తెలివితో కూడిన ధైర్యమే విజయాలు తెస్తుంది. ఉన్నత స్థితికి ఎదగటానికి ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకోవటమే. తప్పును సరిదిద్దకుంటే అది మరింత పెద్ద ఆపదను తెచ్చిపెడుతుంది. ఎవరినీ మోసం చేయకుండా నిజాయితీగా బ్రతికే వ్యక్తులు ఎవరికీ భయపడరు. ఇతరులపై విజయం సాధించేవారు బలవంతులైతే తమను తాము గెలిచేవారు ఉన్నతులు. అనవసర ఆలోచనలతో సమయం వృధా చేసేవారు ఏదీ సాధించలేరు. మానసిక ఒత్తిడి ఎవరూ కలగజేయరు, అది మీకు మీరే తెచ్చిపెట్టుకున్నదే. ఇతరుల పొరపాట్లు చెప్పడం సులువే, కానీ తమ తప్పులు తెలుసుకోవటం చాలా కష్టం. సహనం ఉన్నవారు సంకల్పానుసారం ఏదైనా సాధించగలరు. నిజానికి ఏదైనా పని కొత్తగా ప్రారంభిస్తే వైఫల్యానికి ఎంత అవకాశం ఉంటుందో
సాఫల్యానికి అంతే అవకాశం ఉంటుందన్న యథార్థాన్ని గుర్తించాలి. నిన్నందరూ అవమానిస్తున్నారు, అనుమానిస్తున్నారు, పరీక్షిస్తున్నారు అని బాధపడకు. ఎవరైనా విలువైన బంగారాన్ని పరీక్షిస్తారు కానీ బొగ్గును కాదు. మీ తప్పు లేకపోయినా కొన్నిసార్లు మాట పడాల్సి రావచ్చు. మౌనంగా భరించు. ఎప్పటికైనా వాళ్లే నిజం తెలుసుకొని నిన్ను వెతికి మరీ క్షమాపణ చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తిలాగానే ఉంటుంది. ఎదురు దెబ్బలు తిన్నవారు, నొప్పి విలువ తెలుసుకున్నవారు మహనీయులవుతారు. ఇతరులను ఇబ్బంది పెట్టేవారు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటారు. మనుషుల మధ్య సంబంధాలు, బంధాలు అన్నీ ఆర్థికపరమైనవే. కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. నువ్వు భయపడే కొద్దీ ఈ సమాజం ఇంకా నిన్ను భయపెడుతూనే ఉంటుంది. నువ్వు ఎదురు తిరిగి పోరాటం ప్రారంభిస్తే అదే నీకు భయపడుతుంది. ధైర్యంగా చక్కని ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. కేవలం పిరికివారు మాత్రమే జీవితం వేస్ట్ అని అనుకుంటారు. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే అది వారి నెగిటివ్ మనస్తత్వాన్ని సూచిస్తుంది. అటువంటి వారిని మీరు పట్టించుకోకుండా ఉండండి. ఈ కష్టాల నుండి తప్పక బయటపడగలను అనుకుంటూ ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. అప్పుడు మీకు సమస్యలు తీరటమే కాదు, డిప్రెషన్ కూడా దూరం అవుతుంది. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించటానికి కొంత సమయమే కేటాయించి తర్వాత మీ రొటీన్ వర్క్లోకి వెళ్ళిపోవటం వల్ల సమస్య మిమ్మల్ని పెద్దగా బాధించదు. ఏదైనా ఆందోళన కలిగించే వార్త వినగానే వెంటనే కంగారు పడకండి. చెడును మంచిని ఒకే విధంగా ఆస్వాదించే మనస్తత్వానికి ప్రయత్నించండి. అనవసర విషయాల్లో తలదూర్చి ఆందోళనను కొని తెచ్చుకోకండి. జీవితంలో కష్టం, సుఖం సరిసమానంగా ఉంటాయి. కష్టాలకు కృంగిపోవటం, సుఖాలకు పొంగిపోవటం మనిషికే చెల్లు. మూర్ఖుడు తాను తెలివైన వాడిని కాబట్టి ఇతరులను ఈజీగా మోసం చేయగలుగుతున్నానని అనుకుంటాడు. కానీ అదే అతని పతనానికి దారితీస్తుందని గ్రహించడు. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవటం కాదు, ప్రమాదాన్ని సరిగా అంచనా వేయటం, అధిగమించటం. అప్పు, నిప్పు, పగ ఈ మూడు వాటంతట అవి సమసిపోవు. అందుకే అప్పును తీర్చేయాలి, నిప్పును ఆర్పేయాలి, పగను మనసు నుంచి తీసేయాలి. నాకు చదివింది గుర్తుండదు, నాకు ఇంగ్లీష్ రాదు, ఏ వ్యాపారము నాకు కలిసి రాదు, నేను త్వరగా అలసిపోతాను వంటి వ్యతిరేక సూచనలను మెదడుకి ఇవ్వకూడదు. ఒక్కోసారి ఎంత పర్ఫెక్ట్గా కృషి చేసినా పరాజయాలు తప్పవు. అందుకని వాటినే తలుచుకుంటూ మిమ్మల్ని మీరే అసమర్థులుగా చిత్రీకరించుకుంటే ఇలాంటి ఆత్మహింస వలన కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినట్లు సమస్యలు తీరకపోగా మరింత పెద్దవై కూర్చుంటాయి. కనీసం తమ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటే అదే 10,000. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి. వాటిని అధిగమించటానికి ఆత్మవిశ్వాసం సహాయపడుతుంది. ఇగో సమస్యలున్నవాళ్ళు అనవసర విషయాల గురించి ఆలోచించకుండా నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండటం మంచిది. పూర్తిగా విన్నాక నిజాయితీని నిరూపించుకోవాలంటే ఎదుటివారి నిజాయితీపై కూడా నమ్మకం పెట్టి ఉండాలి. గోడ మీద పిల్లిలా వాటంగా ఉండి అవసరాన్ని బట్టి ప్రవర్తించే అవకాశవాదులను ఎవరైనా దూరంగా ఉంచుతారు. వెంటనే కాకపోయినా ఆలస్యంగానైనా అవకాశవాదుల్ని ఎదుటివారు గుర్తిస్తారు. కష్టమైన ప్రారంభం సుఖమైన ముగింపునిస్తుంది. కష్టమైన పనంటూ ఏది ఉండదు. కష్టం అనే ఆలోచన మీ మనసులో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.